గిరిజనేతర ఏ ప్రాంతాల్లోనైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే తద్వారా ప్రజలు ఆర్థిక స్వావలంబనతో సంఘ విద్రోహ శక్తుల వైపు వెళ్లే అవకాశం ఉండదని అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. కాగా పోలీసులకు పట్టుబడ్డ మావోయిస్ట్ పార్టీ ఏరియా కమిటీ మెంబర్ ఒకరిని ఎటపాక పోలీస్ స్టేషన్లో మీడియా ఎదుట ప్రవేశపెట్టిన ఎస్పీ వివరాలు వెల్లడించారు. అదే సందర్భంలో సంఘ విద్రోహ శక్తుల అణచివేత విషయంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో స్ట్రాటజీ ఉంటుందన్నారు. అలాగే ఆంధ్రాలో ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులుగా గల చింతూరు ఏజెన్సీలో కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ఇవి సత్ఫలితాలను ఇస్తున్నాయని అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో రంపచోడవరం ఓఎస్డి జగదీష్ అడహల్లి, సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ చౌరాసియా, ఎటపాక సిఐ కన్నపరాజ్, ఎస్ఐ అప్పలరాజు పాల్గొన్నారు. విసావరం విలేజ్ అవుట్స్కట్స్లో ఒకరు కిష్టారాం ఏరియా కమిటీలో పనిచేసేవాళ్ళు ఏసీఎం ర్యాంక్ ఆర్డర్ సోడి పూజా అలియాస్ లలిత మేల్ పర్సన్ మనకి పోలీస్ కోమింగ్ పార్టీ సమయంలో దొరికారు. పోలీస్ పార్టీని చూసి కొంతమంది అటువైపు పారిపోయారు. అతన్ని మన పోలీస్ పార్టీ క్యాచ్ చేయడం జరిగిన ఈ సోడే పూజా కిష్టారాం ఏరియా కమిటీలో ఏసీఎంగా 2024లో ప్రమోట్ అయ్యారు. అతను ఆల్మోస్ట్ టీనేజ్లో 14 years ఏజ్ సమయంలో మావోయిస్ట్ పార్టీని జాయిన్ చేసిన. దీని తర్వాత గోలాపల్లి ఎల్ఓఎస్లో కూడా వర్క్ చేసేవాళ్ళు. ఇంకా ముఖ్యమైన అతని చేతుల్లో జరిగిన మేజర్ ఇన్సిడెంట్స్లో 2015 మార్చ్లో డబ్బా మార్కలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది ఈ పిడుమిల్ ఫారెస్ట్ ఏరియాలో. ఇంకా 2017లో సెప్టెంబర్ మంత్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన, అది కూడా గోలాపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన. ఆ ఇన్సిడెంట్లో 2015 ఇన్సిడెంట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సమయంలో ఆ ఇన్సిడెంట్లో డబ్బా మార్క పిడుమిల్ ఏరియాలో జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో 2 పోలీస్ పర్సన్స్ కూడా మనకి మార్టైర్ అయిన. 2019లో కూడా అతను అఫెన్స్లో ఉన్నాయి. అప్పుడు కూడా అగైన్ ఈ సమయంలో కూడా మున్నూర్ ఫారెస్ట్ ఏరియాలో అతని పార్టీతో సహా గతివిధిలో ఉంటున్నారు. ఈ అన్ని ఆఫెన్సెస్లో అతనికి ఇన్వాల్వ్మెంట్ చూస్తే ఎక్కువగా అగ్రెసివ్గా ఆఫెన్స్ చేసేవాళ్ళు. పోలీస్ పార్టీ పైన అటాక్ చేయడం, బ్లాస్టింగ్ చేయడం. సోడే పూజా మనకి మీ సమక్షంలో ఈరోజు అతన్ని ప్రజెంట్ చేస్తున్నాం. ఈ స్పెషల్గా కిష్టారాం ఏరియా కమిటీ అండ్ మన ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ బార్డర్ ఏరియాలో గతివిధిని మనం కంట్రోల్ చేయాల్సిన దీనికోసం మన ఏరియాలో కొండ ఏరియా కమిటీతో సహా అవతల మిగతా ఏరియా కమిటీలో వర్క్ చేసే వాళ్ళ మావోయిస్ట్ పైన మనకి కూడా నిఘా పెట్టడం జరుగుతున్నాయి. ఈ స్పెషల్గా ఆపరేషన్ కగార్ ఎప్పటి నుండి మనం స్టార్ట్ అయినా అప్పటి నుండి ఈ మావోయిస్ట్ థింకింగ్ వాళ్ళు చాలామంది ఆల్రెడీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో ఎన్కౌంటర్స్లో చనిపోయారు. ఇంకా ఆల్మోస్ట్ దీంతో ఎక్కువ నంబర్స్లో సరెండర్ చేయడం జరిగింది అండ్ అరెస్ట్ కూడా జరుగుతూనే ఉంటున్నాయి. ఎస్పెషలీ లాస్ట్ వీక్ కూడా మీడియా బంధువుల సమక్షంలో ఒక ఏరియా కమిటీ మెంబర్ ఏసీఎం కార్డుని ప్రజెంట్ చేయడం జరిగిన. ఇప్పుడు మళ్ళా ఈ కిష్టారాం ఏరియా కమిటీలో వర్క్ చేసేవాళ్ళు సోడే పూజ అలియాస్ లలితని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. పోలీస్ కూడా చాలా కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాయి. బట్ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్కి కూడా ఒక లిమిట్ ఉంటున్నాయి. అది పోలీస్ పార్టీ ఎప్పుడైనా ఫీల్డ్లో ఉంటున్నాయి, పోలీస్ తరపున చేసిన రిసీవింగ్ పబ్లిక్కి యాక్చువల్గా వాళ్ళు పూర్తిగా వాళ్ళకి సమస్య ఏమైనా ఉన్నా అడ్మినిస్ట్రేషన్ సమక్షంలో పెట్టుకోవాలి. సో కమ్యూనిటీ పోలీసింగ్లో కూడా
ప్రతి ఎస్హెచ్ఓ కానీ ఓఎస్డి కానీ ఎస్డిపిఓ కానీ ఎప్పుడైనా వాళ్ళు పర్టికులర్ ఏరియాస్కి వెళ్తున్నాయి అప్పుడు వాళ్ళతో ఏమైనా అడ్మినిస్ట్రేషన్ తరపున కానీ అభివృద్ధి సమస్య రిలేటెడ్ ఏమైనా మ్యాటర్స్ ఉన్నాయో చెప్పగలుగుతారు. అది ఇమీడియట్గా ఎస్పీ ఆఫీస్ నుండి కానీ కలెక్టర్ ఆఫీస్ నుండి కూడా దీనికి సొల్యూషన్ ఇస్తూనే ఉంటుంది. ఉదాహరణ కోసం స్కూల్ నిర్మాణం చాలా చోట్ల జరుగుతుంది. స్కూల్ తర్వాత మనకి రిక్వైర్మెంట్ ఉన్నాయి పిల్లల్ని 5th ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ తర్వాత చాలామంది ఖాళీగా ఉంటున్నారు. ఆ ఖాళీగా ఉంటే వాళ్ళ పిల్లలు ఊళ్ళో ఉండిపోతే మొత్తం యూత్ వేస్ట్ అవుతున్నాయి. సో దీనికోసం కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. లాస్ట్ 2 days బ్యాక్ కూడా పాడేరులో ఆ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ పైన వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. మన ప్రేరణ ప్రోగ్రామ్ ఉన్నాయి, అదేవిధంగా సరళ్ ప్రోగ్రామ్ ఉన్నాయి, స్ఫూర్తి ప్రోగ్రామ్ ఉన్నాయి. అది పోలీస్ తరఫున స్టార్ట్ చేసి ఇంకా చాలా అడ్మినిస్ట్రేషన్ తరఫున కూడా జాబ్ మేళా పెడుతూనే ఉంటుంది. సో వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఉన్నాయి ఒక డీల్ చేయడానికి. సో ఇప్పుడు నేను చెప్పిన పార్టిసిపేషన్ చెప్పినాను. సో పోలీస్తో కూడా కొంతమంది జాయిన్ అయ్యి మావోయిస్ట్ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి దీనికోసం పార్టిసిపేట్ చేస్తారు ఆ సొల్యూషన్లు. అదేవిధంగా ఏపీ ప్రాంతంలో కూడా మనకి స్ట్రాటజీ ఉంటున్నాయి. ఎప్పుడైనా సరెండర్ చేస్తారు ప్రభుత్వం తరపున వాళ్ళ ఇష్టమైన ప్రకారంగా స్కిల్ డెవలప్మెంట్ చేసి ఏమైనా పని చేయొచ్చు దీనికోసం మోటివేట్ చేయడం. వాళ్ళకి ఊర్లో ఉంటే వాళ్ళ భూమి దీనికి పట్టా ఇవ్వడం కానీ వేరే సొల్యూషన్స్ ఇచ్చి వాళ్ళని వేరే రకాల ఊరు నుండి బయటికి వస్తారు, బయటికి వచ్చేసి అక్కడికి వాళ్ళని ఏమైనా సొల్యూషన్ ఇవ్వడం ఇవన్నీ ఉన్నాయి క్యాష్ రివార్డ్స్తో సహా. బట్ పరిస్థితి ఇప్పుడు ఏఓబి ప్రాంతంలో చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మనకి మొత్తం మావోయిస్ట్ పార్టీ ఆల్రెడీ ఏఓబి ప్రాంతంలో ఎక్స్పోజ్ అయిపోయినాయి. వాళ్ళ థింకింగ్ వాళ్ళ స్ట్రాటజీ ట్రైబల్స్గా విపరీతంగా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నావు అది ఎక్స్పోజ్ అయిపోయినా. బట్ నేనే స్టార్టింగ్లో చెప్పిన ఇప్పుడు పిల్లలు కొంతమంది స్కూల్ని వదిలేసి ఊర్లో ఉండిపోతారు, వాళ్ళు వల్నరబుల్ అయిపోతారు. ఆ పిల్లలకి కనీసం ఏమైనా మీడియాలో యూట్యూబ్లో కూడా మావోయిస్ట్ థింకింగ్ వాళ్ళకి విపరీతంగా ఉన్నాయి, అది వాళ్ళకి దృష్టిలో వస్తే అప్పుడు వాళ్ళు అట్లీస్ట్ ఆ డైరెక్షన్లో చూడలేకుండా వేరే పనిలో ఎంగేజ్ అవుతారు. ఈ ప్రాంతంలో పిఓఐటీడీఏ కానీ కలెక్టర్ గారు ఆ ప్రోగ్రామ్స్లో టైం టు టైం చేసుకుంటున్నాయి. మనకి కూడా కొన్ని వర్క్స్ ఇప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ రీజన్స్తో ఆగిపోయినా బట్ వర్క్ స్టార్ట్ అయిపోయినా చాలా చోట్ల. ఇప్పుడు ఈ నేషనల్ హైవే గతివిధిని మనం చూస్తే ఈ వర్క్స్ ఎప్పటి నుండి మనకి స్టార్ట్ అయినా మేబీ నెక్స్ట్ ఈ ఇయర్లో కంప్లీట్ అయిపోతున్నాయి మొత్తం. అప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటున్నారు ఈ ప్రాంతంలో ట్రైబల్ నాన్ ట్రైబల్ అందరికీ ఎకనామిక్ ఆపర్చునిటీ ఏమైనా జీతంని పెరగడానికి పాసిబిలిటీ చాలా స్పీడ్గా పెరుగుతున్నాయి. వాళ్ళు సొంతంగా ఏమైనా పనిని తీసుకుంటున్నారు, ఎవరికి ఏమైనా స్కిల్ ఉన్నా దీన్ని కూడా మార్కెట్లో తీసుకువెళ్ళిపోతారు. సో రోడ్ ఒకటి మనకి మంచి కనెక్టివిటీ ఉంటే అప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ మల్టిప్లై అవుతుంది. సో ఖచ్చితంగా మీరు చెప్పిన కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉన్నాయి. కలెక్టర్ గారు రోడ్స్తో సహా స్కూల్స్, హాస్పిటల్స్ అండ్ మొబైల్ టవర్. 24 వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.